నమస్తే అండి. ఇదే నా ఫస్ట్ వీడియో అండి. నాన్న చేతి వంట ఏదో సరదాగా చేస్తున్నాను. మా పిల్లలు వేళ నాటుకోడి కర్రీని బగారా రైస్ అడిగారండి. ఏదో నాకు వచ్చిన వంటలు నేను చేస్తున్నాను. నాటుకోడి ఒరిజినల్ కోడి తెప్పించానండి, శుభ్రం చేయించాను. ఆల్రెడీ కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు డీప్గా బాగా వేగి వరకు ఫ్రై చేస్తున్నానండి. ఈ అల్లం పేస్ట్ మాడిపోకుండా ఉండాలంటే కొద్ది సాల్ట్ వేసుకోవాలండి. నేను రాక్ సాల్ట్ వాడతానండి. కొద్ది సాల్ట్ వేసుకోవడంలో బెనిఫిట్ ఏంటంటే అండి, గిన్నె మారకుండా ఉంటుందండి. ఇదంతా కలుపుకొని ఎర్రగా వేగి వరకు వేగాలండి. వచ్చి చూడండి, ఉల్లిపాయలు అయితే ఈ స్టైల్లో కట్ చేశాను. ఇది అలా బాగా ఎర్రగా వేగి వరకు వేగితే కూరకి మనకి ఉల్లిపాయ పచ్చి అన్నది తాగలదు. సెపరేట్గా ఆడించుకున్న కారం అండి, మిరపకాయలు తెచ్చి ఆడించుకున్న కారం ఒక పెద్ద స్పూను, ఇంకో హాఫ్ స్పూన్ వేస్తున్నాను. నాన్ వెజ్ సెపరేట్గా ఇది ఆడించానండి. వెజిటేబుల్ వేరే కారం వాడతానండి. కారం వేసానండి. ఇంతకు రాక్ సాల్ట్ తక్కువ వేసాను కదండి, మాడకుండా ఇప్పుడు రాక్ సాల్ట్ కూడా ఇంకో స్పూన్ వేస్తున్నానండి. లాస్ట్లో అలాగా డ్రై అవుతుంది చూసారా, డ్రై అయితే ఇంకా ఆల్మోస్ట్ ఉల్లిపాయ వేగినట్టే. ఈసారి చికెన్ వేసుకుంటానండి. వేసి చికెన్ని మొత్తం మిక్స్ చేస్తున్నానండి. ఇంట్లో ఆడిన కారం వల్ల ఉంటుంది, మెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండవు. సరే, హైలో ఉన్నమాట తగ్గించుకున్నానండి. శుభ్రం మిక్స్ చేశానండి. ఇంచుమించు ఇది చిన్న మంటలో 1 అవర్ దగ్గర ఉడకాలండి. యాక్చువల్గా చాలామంది కుక్కర్లో వేస్తారు. కుక్కర్లో పెద్ద టేస్ట్ ఉండదని నా అభిప్రాయం అండి. పసుపు వేసుకుంటున్నానండి, 1 స్పూను పసుపు వేసుకున్నాను. పసుపు తర్వాత ధనియాల పౌడర్ అండి, ఇది కూడా ఓన్గా నేను ఆడుకున్నాను. పెద్ద స్పూను, ఒక హాఫ్ స్పూన్ వేసానండి ప్రజెంట్ అయితే. తర్వాత టేస్ట్ చూసిన తర్వాత మనకు తగినంత మనం వేసుకోవాలండి. చాలామంది నాటుకోళ్ళు కాళ్ళు తల తీసేస్తుంటారు, కానీ కాళ్ళు అంటే గోరులతో ఉంటుంది కదండి, ఆ కాళ్ళు తీసేస్తుంటారు. కానీ మెయిన్ ప్రోటీన్ ఉండేది అందులోనే. పవర్ఫుల్ మసాలా అండి, మసాలా లాస్ట్ ఫైనల్. ఇది అయిపోయింది, వేరేది కూడా ఉంది, వేరే డబ్బాలో ఉంది మసాలా.
ఇది కూడా నేను ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదానండి. తెస్తున్నానని అనుకుంటున్నారమ్మా, ఇది ఇంట్లో ఆడుకున్నదే, కొద్దిగా ఫ్లేవర్ తక్కువ ఉంటుంది. అంతా మిక్స్ చేసి వాటర్ ఇప్పుడప్పుడే వేయనండి, ఒక 5 to 10 minutes మగ్గనిస్తానండి. చిన్న మంటలో మగ్గనిస్తాను. మాడుతుందన్న టైంలో వాటర్ పోస్తాను. అంటే మాడి స్టేజ్కి రానేనండి ఆల్మోస్ట్. నేను ఇలా మూత పెడుతున్నానండి. మూత పెట్టి ఒక కొద్దిసేపు అలాగా కుక్ అయిన తర్వాత మగ్గనిస్తాం అనమాట. అలా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసుకున్నాం. నేను అనుకున్నట్టు కుక్ అయిందండి. ఇప్పుడు నేను వాటర్ పోసుకుంటున్నాను. నేను ఈ గ్లాస్తో ఇంచుమించు 2.5 పోసానండి. కావాలంటే నెక్స్ట్ అవసరాన్ని బట్టి ఒక 5 minutes తర్వాత అవసరాన్ని బట్టి ఉప్పు కారం చూసిన తర్వాత వాటర్ పడద్దా ఏంటన్నది చూసి నేను పోస్తానండి. కట్ చేసి చూడండి, ఇలాగా బాయిల్ అవుతూ ఉంది. నేను వేసిన వాటర్ ఆల్మోస్ట్ సరిపోవచ్చు. ఓకే అండి, ఆల్మోస్ట్ కూర దగ్గర పడిపోయింది. మనకు ఉప్పు కారం అనేది సరిపోయేమో చూడాలి. అన్నీ సరిపోయండి. అంటే నేను కొంచెం పలచగా పెట్టానండి, ఇది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఇదని ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ.